నమస్తే. ఆహా వేదికగా అన్‌స్టాపబుల్ మొత్తానికి ఈసారి బాలయ్య లిమిటెడ్ ఎడిషన్స్‌తో రాబోతున్నాడా? అన్‌లిమిటెడ్ ఎడిషన్స్‌తో రాబోతున్నాడా? ఏం జరగబోతుంది? ఎవరు ఆ గెస్టులు? దీనిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ప్రతి రంగంలో సెప్టెంబర్ 1వ తారీఖున కూడా మనం చూసుకుంటే 50 ఏళ్ల సినీ కెరియర్ని ఒక పెద్ద వేడుక చేయబోతున్నారు. సో ఇదే కాకుండా ప్రతి రంగంలో ఆయన సినీ రంగంలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, సేవా దృక్పథంలో కావచ్చు, ప్రతిదీ కూడా బాలకృష్ణ గారికి అసలుకి ఏది కూడా ఆయనకి అడ్డంకులు లేకుండా బ్రేకులు లేని బుల్డోజర్ లాగా దూసుకెళ్తూ వస్తున్నాడు. మొత్తానికి ఈసారి జరిగేటువంటి ఒక అన్‌స్టాపబుల్ ఎలా ఉండబోతుంది? గతంలో లాగా లిమిటెడ్ ఎడిషనా లేకపోతే అన్‌లిమిటెడ్ ఎడిషనా? వచ్చేటువంటి గెస్టులు ఏ రకంగా ఉండబోతున్నారు? ఇది అన్‌లిమిటెడ్ ఎడిషన్ అండి. ఎందుకంటే అన్‌స్టాపబుల్ సీజన్ 3 అనే చెప్పాలి దీన్ని. ఎందుకంటే సీజన్ 3 మనకు గతంలో వచ్చినా కానీ అది టెంపరరీగా మనకి ఏదో లిమిటెడ్ దీంతో వచ్చింది కాబట్టి దాన్ని 3లో పెట్టట్లేదు. కాబట్టి సీజన్ 3 ఏదంటే ఈ అన్‌స్టాపబులే. ఇది దాదాపు 4 నెలల పాటు కంటిన్యూ అవుతుందని సమాచారం అయితే ఉంది. ముఖ్యంగా అతిరథ మహారథులందరినీ ఈ వేదిక మీదకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఈసారి జరుగుతున్నాయి. అంటే మేము అంతకుముందు జరిగిన ఎపిసోడ్స్ ఒక ఎత్తు, ఈసారి జరగబోయేది ఒక ఎత్తులాగా భావించి దీన్ని అట్లా ప్లాన్ చేసినట్టుగా చెప్తున్నారు. ముఖ్యంగా బాలయ్య బాబు రాజస్థాన్ నుంచి ఆ షూటింగ్ పూర్తి చేసుకుని NBK 109 వచ్చేసారు. వచ్చిన తర్వాత దీనికి సంబంధించిన ప్రోమోస్ సంబంధించిన డిస్కషన్స్ కానీ ఇవన్నీ జరిగినాయట. అంటే చిరంజీవి గారితో మొదటి ఎపిసోడ్ ఉండొచ్చు అనేది ఒక సమాచారం. దానికి చిరంజీవి గారు కూడా ఓకే అన్నారని తెలిసింది. ఎట్లాగో సెప్టెంబర్ 1వ తారీఖున ఆయన రాబోతున్నారు. సినిమా పెద్దలందరూ కూడా ఆయన ఆహ్వానించారు కాబట్టి ఫస్ట్ ఇన్విటేషన్ ఆయనకి వెళ్ళింది, చిరంజీవి గారికి వెళ్ళింది కాబట్టి ఈ అన్‌స్టాపబుల్ వేదిక కూడా దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది. చిరంజీవి గారు గెస్ట్గా ఉంటారనేది కన్ఫర్మ్. నేను అనుకుంటా ఫస్ట్ ఎపిసోడ్ కూడా చిరంజీవి గారిదే ఉండొచ్చు. అలాగే ఆ తర్వాత సూపర్ స్టార్, ఇప్పుడు మెగాస్టార్ది అయిపోయిన తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ ఆయన కూడా ఈ షోకి ఇన్వైట్ చేశారట. ఈ షోకి గెస్ట్గా ఆయన రజనీకాంత్ వీళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారు కలిపి సినిమాలు ఉన్నాయి. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఫ్రెండ్ ఆయన కాబట్టి బాలయ్య బాబు వీళ్ళు ఈ షోకి సంబంధించి వీళ్ళు పిలవగానే రజనీకాంత్ కూడా ఓకే చెప్పాడట. అదొక సమాచారం. అలాగే మరి నాగార్జున, ఇప్పటిదాకా బాలయ్య బాబు నాగార్జున అసలు మనం కలిసి చూడలేకపోయాం. నాగార్జునతో ఒక ఎపిసోడ్, వెంకటేష్తో ఒక ఎపిసోడ్. ఇవి మనకి చాలా వరకు చూస్తుంటే ఈ పేర్లు వింటేనే మనకి గెస్టులు అనేవాళ్ళు గతంలో ఈ తరహాలో గెస్టులు రాలేదు మనకి. ఈ పెద్ద పెద్ద స్టార్స్ వీళ్ళు వస్తున్నారంటే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద అన్‌స్టాపబుల్ అనేది మరి బాలయ్య బాబు కెరీర్లోని 50 ఏళ్ల కెరీర్లో ఇది ఒక మైల్ స్టోన్లో నిలిచిపోతుందని అనుకోవచ్చు మనం. అయితే బాలీవుడ్లో కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా జరుగుతుంటాయి. కానీ అన్నింటినీ కూడా దాటుకొని అన్‌స్టాపబుల్ ఏదైతే ఉందో గతంలో దాని రేటింగ్ కావచ్చు, దానికి ఉన్న వ్యూవర్షిప్ కావచ్చు, ఇవన్నింటినీ బద్దలు కొట్టిస్తుందని చెప్తారు. కానీ ఈసారి చూసుకుంటే ఖచ్చితంగా అన్‌స్టాపబుల్లో మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, లేదంటే సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కావచ్చు, వెంకటేష్ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు. అంటే సాధారణంగా వీళ్ళు 4 పిల్లర్లు అని చెప్పి చెప్తుంటారు తెలుగు ఇండస్ట్రీకి. ఈ నలుగురు కలిసి ఒక వేదిక మీద వస్తే అది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుండొచ్చు అంటే ఏమంటారు? అంటే నలుగురు కలిసి రావడం జరగదు, విడివిడిగానే. అంటే 3 ఎపిసోడ్లు ఉండొచ్చు. ఎందుకంటే చిరంజీవి గారితో ఒక ఎపిసోడ్, మరి నాగార్జున గారితో ఒక ఎపిసోడ్, వెంకటేష్ గారితో ఒక ఎపిసోడ్, 3 ఎపిసోడ్లు. రజనీకాంత్తో ఒకటి, 4 ఎపిసోడ్లు అక్కడ ఉన్నాయి. ఇక 5వ ఎపిసోడ్ వచ్చేసరికి బాలయ్య బాబు వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు, బ్రాహ్మణి, తేజస్వి, వీళ్ళు అల్లుళ్ళు నారా లోకేష్ గారు, మరి భరత్ గారు, వాళ్ళు కూడా రాబోతున్నారు. అది ఒక ఎపిసోడ్లో వాళ్ళు ఉంటారు అనేది ఒక సమాచారం. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారితో ఒక ఎపిసోడ్. ఇట్లా వీళ్ళు చెప్తుంటేనే మనకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కాకపోతే గెస్ట్లో చాలా బాగున్నారు, దాంట్లో ఉండే మసాలా ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే మరి బాలయ్య బాబుతో ఎపిసోడ్ అంటే మసాలా లేకపోతే మనకి కిక్ రాదు. మరి స్టార్టింగ్లో మోహన్ బాబుతో పెట్టిన ఎపిసోడ్ అప్పుడు దాంట్లో మంచి మసాలా పడింది, కొన్ని కాంట్రవర్సీస్ అవన్నీ పడినాయి. కాంట్రవర్సీస్ ఉంటేనే ఈ షో రాణిస్తుంది. ముఖ్యంగా చిరంజీవి గారి ఫస్ట్ ఎపిసోడ్లోనే దీనికి కొన్ని కాంట్రవర్సీస్, అంటే వీళ్ళిద్దరి మధ్యలో తక్కువ కలవడానికి కారణాలు ఏంటి, లేకపోతే సంక్రాంతిలో ఇంతంత పోటీలు పట్టడానికి ఎలా ఫీల్ అవుతున్నారు, ఇప్పుడు నా సినిమా వస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఈ సినిమా వస్తే నేను ఎలా ఫీల్ అవుతున్నాను, ఇలాంటి ఇంటరాక్షన్స్ అన్నీ వాళ్ళ మధ్యలో ఉంటే చాలా బాగుంటుంది. అయితే పొలిటికల్గా కూడా మనం చూసాం అన్‌స్టాపబుల్లో ఎన్నో రకాల ఎపిసోడ్స్ అయితే మనం చూసాం పొలిటికల్గా. అయితే ఈసారి పొలిటికల్గా ఖచ్చితంగా వైఎస్ షర్మిల అండ్ సునీత గారు కూడా రాబోతున్నారు.
జగన్కి ఇది ఒక పెద్ద భారీ షాక్ తగలబోతుందని కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దాంట్లో ఎంతవరకు నిజం ఉందనుకో? ఖచ్చితంగా ఉండుండొచ్చు. ఎందుకంటే షర్మిల కూడా దాదాపు పార్టీల పరంగా విభేదాలు ఉన్నా కానీ వాళ్ళు ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు బాబు గారి ఇంటికి వెళ్ళి ఇన్విటేషన్ ఇవ్వడం కానీ, తర్వాత వీళ్ళ యాక్టివిటీస్కి తన పరంగా కోఆపరేషన్ ఇవ్వడం కానీ జరిగింది. కాబట్టి ఖచ్చితంగా షర్మిల కానీ వాడు సునీత కానీ వీళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దాంతోపాటు రఘురామకృష్ణరాజు గారిని కూడా పిలిచే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటిదాకా ఆయన మీడియా పరంగా ఉన్నారు కాబట్టి ఆ రఘురామకృష్ణరాజు గారిని పిలిపించేసి ఈ షోకి అంటే ఇటు పొలిటికల్ టచ్, ఆ సినిమా టచ్, రెండింటి కలయికగా దాదాపు 4 నెలల పాటు ఇది షో రన్ చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇప్పుడు మరి దానికి సంబంధించిన గెస్టులు కూడా హోస్టులు ఉండాలి. కాబట్టి ఆ తరహాలో డిజైన్ చేసుకుని చేస్తారనుకుంటున్నాను నేను. అయితే గతంలో సీజన్ 3 వచ్చేసరికి 3 నుంచి 4 ఎపిసోడ్లకే దాన్ని కుదించడం జరిగింది. అది కూడా దాని మీద చాలా విమర్శలు వచ్చాయి. ఏంటి అంటే భగవంత్ కేసరి సినిమా ప్రమోషన్స్కి మాత్రమే దీన్ని వాడుకున్నట్టుగా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే అన్నారు. సో ఈసారి కూడా అలా సినీ ప్రమోషన్స్కి మాత్రమే అన్స్టాపబుల్ అంకితం అయిపోతుందా, లేదా అనుకున్నటువంటి ఒక మసాలా అందిస్తుందా అంటే ఏమంటారు? ఈసారి సినిమా ప్రమోషన్స్కి అవకాశం లేదు నేను అనుకోవడం. ఏమన్నా ఉంటే రజనీకాంత్ ఒకవేళ వేట అయిన ఆ టైంలో రిలీజ్ కాకపోతే దసరాకి అనుకుంటున్నారు. కాబట్టి అన్స్టాపబుల్ అనేది ఒకవేళ రజనీకాంత్ వస్తే బహుశా సినిమా ప్రమోషన్స్లో భాగంగా వచ్చినట్టు అవుతుంది. నేను అనుకుంటా సినిమాలకి ప్రమోషన్స్కిను ఈసారి దీనికి సంబంధం లేదనుకుంటున్నాను. ఎందుకంటే చిరంజీవి గారి సినిమా ఎప్పుడో జనవరిలో రాబోతుంది. మరి NBK 109 కూడా ఇప్పుడు జనవరిలోనే రాబోతుందనే సమాచారం అయితే ఉంది. కాబట్టి సినిమా ప్రమోషన్స్కి అవకాశం లేకుండా ఈసారి కేవలం షోకి రెక్ట్ కట్టేలాగా డిజైన్ చేసుకుని తీసుకొస్తున్నారనేది మనకు తెలుస్తుంది. అయితే అన్స్టాపబుల్ చూడగానే సాధారణంగా ఎటువంటి సినీ ప్రమోషన్స్కి అది తావు ఇవ్వదు అన్నట్టు మనం ఫస్ట్ 2 సీజన్లు మనం చూసాం. అది ఓన్లీ ఎటువంటి సినిమా ప్రమోషన్స్ కాకుండా ఒక స్టార్ కానీ ఒక సెలబ్రిటీ కానీ తనకున్నటువంటి ఒక ప్లస్ మైనస్లు కావచ్చు, లేదంటే తనకున్నటువంటి ఒక కాంట్రవర్సీలు కావచ్చు, తన పైన ఉన్నటువంటి ఒక ఎలిగేషన్స్ కావచ్చు, వీటన్నిటికీ ఒక సమాధానం చెప్పడానికి మాత్రమే అన్స్టాపబుల్ అనేది మనకు అర్థమవుతుంది. దాంట్లో కొన్ని చిలిపి క్వశ్చన్లు కావచ్చు, సరదాగా ఉండేటువంటి ఒక క్వశ్చన్ మనం చూసాం. కానీ కొంచెం డీవియేట్ అయిపోయింది సీజన్ 3 లాస్ట్ ఏదైతే జరిగిందో అన్నట్టు కొన్ని అయితే విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకి ఈసారి చెక్ పెట్టబోతున్నాడు బాలకృష్ణ గారు అంటే ఏమంటారు? ఖచ్చితంగా పెడతారు. ఎందుకంటే ఈసారి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్యలో గ్యాప్ వచ్చింది అంటున్నారు కదా, దీన్ని కూడా అక్కడ పటాపంచలు చేయడానికి ఉపయోగపడుతుంది చిరంజీవి గారు వస్తే మాత్రం. ఇదే షోకి చిరంజీవి గారితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వస్తే ఒకవేళ ఆల్రెడీ ఆయన అంతకుముందు వచ్చారు, ఇంకా బాగుంటుంది. దానివల్ల షో ఇంకా రెక్తి కడుతుంది. ఒకే వేదిక మీద చిరంజీవి గారు బాలయ్యతో పాటు మధ్యలో ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయినా చాలు పవర్ స్టార్. ఎందుకంటే వీళ్ళు ఫ్రెండ్సే కాబట్టి ఇప్పుడు పార్టీల పరంగా కూడా ఖచ్చితంగా ఒక ఫస్ట్ ఎపిసోడ్ అనేది ది బెస్ట్ ఎపిసోడ్గా వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే గతంలో కూడా చూసాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో అదే ఇప్పటికీ ట్రెండింగ్లో ఉందన్నది చెప్పుకోవాలి అన్స్టాపబుల్లో. అయితే ఇదే వేదిక మీద మీరు అన్నట్టు మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలా వచ్చి తలుక్కుమని మెరిసి వెళ్ళిపోతే చాలని. అయితే అల్లు అర్జున్ కూడా ఏదో విభేదాలు ఉన్నాయనేటువంటి ఒక పాయింట్లో ఇక్కడ ఇదే వేదిక మీద అల్లు అర్జున్ కూడా కనిపించి ఈ ముగ్గురు ఒకే దగ్గర కూర్చుంటే పూర్తిగా ఉన్నటువంటి విమర్శలకి ఒక చెక్ పడుతుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా. మరి అల్లు అర్జున్ వస్తాడా రాడా, అసలు అల్లు అర్జున్ ముందు సెప్టెంబర్ 1వ తారీఖునే జరిగే వేదిక మీద ఉంటాడా లేదా అనేది దానికి చూడాలి. ఎందుకంటే అల్లు అర్జున్కి బాలయ్య బాబుకి మధ్యలో గ్యాప్స్ ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళ దీనికి హోస్ట్గా ఆయన బాలయ్య బాబు చేస్తున్నప్పుడు అల్లు అర్జున్ వీళ్ళకి ఫ్రెండ్లీగానే ఉంటారు. అదే వేదిక మీద ఎట్టో చిరంజీవి గారు వస్తున్నారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నారు. కంపల్సరీగా అల్లు అర్జున్ సెప్టెంబర్ 1వ తారీఖున వేదిక మీదే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. అక్కడ మనకు అర్థమైపోతుంది పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటనేది. ఇక అది కాలమే నిర్ణయించాలి. మరి అల్లు అర్జున్ కూడా దీంట్లో భాగస్వామ్యం మధ్యలో తీసుకొచ్చి అక్కడ వేదిక మీద కల్పించేస్తే అసలు ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే 2-3 కూర్చుంటున్నారు కాబట్టి కామన్గా వస్తున్నారు కదా, 2-3 వస్తున్నారు గెస్టులు. అందులో భాగంగా కూడా ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయే పాత్రలో అల్లు అర్జున్ పిలిపించేసినా గొడవ ఉండదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, చిరంజీవి గారు ఉంటే మొత్తానికి చెక్ పడిపోద్ది ఈ వివాదాలకి అన్నిటికీ. సో మొత్తానికి చాలామంది అంటున్నటువంటి ఒక విషయం ఏంటి అంటే ఏపీ ప్రజలందరూ కావచ్చు, తెలంగాణ ప్రజలందరూ కావచ్చు, అన్స్టాపబుల్లో వైఎస్ షర్మిల సునీత గారి ఎపిసోడే పెద్ద హిట్ కాబోతుంది ఈసారి.
ఎందుకంటే జగన్ పైన ఉన్నటువంటి ఒక విమర్శలు కావచ్చు, లేదా జరిగినటువంటి యొక్క అన్యాయాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఆ వేదిక మీద పంచుకుంటూనే ఇంకో పక్కన వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ చెప్పుకోవడం ఒక పెద్ద, అంటే లాస్ట్ టైం మనం చూసినట్టు నారా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినట్టు ఎపిసోడ్ మంచి హిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పైన ఉన్నటువంటి ఎలిగేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పటాపంచలైపోయాయి. సేమ్ అదే జరగబోతుందా వైఎస్ సునీత అండ్ షర్మిలకు సంబంధించి అంటే ఏమంటారు? అవకాశం ఉంది, ఎందుకంటే జరిగినాయి అని చెప్పొచ్చు. ఇప్పుడు వాళ్ళ వైఎస్ వివేక హత్య ఎలా జరిగింది ఏంటి దీని మీద వాళ్ళు ఇప్పటిదాకా వార్తలు పత్రికాముఖంగా వచ్చినాయి, చాలా వరకు వార్తలు వచ్చినాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఉంది. ఆ పార్టీ ప్లేస్ని భర్తీ చేయడానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండే ముఖ్యమంత్రి చనిపోయారు కాబట్టి ఆయన వారసత్వాన్ని షర్మిల గారు తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం కనిపిస్తుంది ఈ షర్మిల నేతృత్వంలో. కంపల్సరీగా ఈ గెస్ట్గా వస్తే మాత్రం అది ఒక పెద్ద ఆవిడ రాజకీయ ఎదుగుదలకి చాలా హెల్ప్ అవుతుంది అది. సో మొత్తానికి ఈసారి అన్స్టాపుల్ ఎలా ఉండబోతుంది ఏంటి, ఒక పెద్ద హీట్ని క్రియేట్ చేయబోతుందా, హై వోల్టేజ్ కాబోతుందా అంటే ఏమంటారు? 100% హోస్ట్గా బాలయ్య బాబు క్లిక్ అయ్యారండి. పైగా 50 ఏళ్ల నట జీవితం అదొకటి. ఇప్పుడు సంబంధించిన ప్రోమో కటింగ్ కూడా జరగబోతుంది అనేది తెలుస్తుంది. ఈ పనుల మీదతో పాటు మళ్ళీ ఈ నెలాఖరు నుంచి కొంత షూటింగు అక్టోబర్లో బాలయ్య బాబు NBK 109 షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. అంతవరకు ఈయన అయిపోయిన తర్వాత మరి బోయపాటి సినిమా షూటింగ్కి వెళ్ళాల్సి వస్తుంది అఖండకి. దాంతోపాటు అన్స్టాపుల్, ఈ రెండు ప్యారలల్గా జరుగుతాయి. చూద్దాం సార్, మొత్తానికి అన్స్టాపుల్ ఎలా జరగబోతుంది. ఈసారి ఒక హై వోల్టేజ్ వైఎస్ సునీత అండ్ అదేవిధంగా షర్మిల గారి ఎపిసోడ్ అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా చాలా రకాలైనటువంటి ఉంటారనమాట ఆరోపణలకి ఇదొక చెక్ పట్టేలా ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే.